Human Values and Professional Ethics, Lesson 2. బేసిక్ గైడ్ లైన్స్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్ తయారు చేసినప్పుడు ఎటువంటి బేసిక్ మార్గదర్శకాలు మనం ఫాలో అవ్వాలి. ఇన్ ఆర్డర్ టు ఇంట్రడ్యూస్ వాల్యూ ఎడ్యుకేషన్ ఇన్ ద ప్రజెంట్ సొసైటీ వీ నీడ్ టు క్రియేట్ అప్రోప్రియేట్ ఇన్పుట్ బై ఫాలోయింగ్ సర్టెన్ వైడ్లీ యాక్సెప్టబుల్ బేసిక్ గైడ్ లైన్స్. బేసిక్ గైడ్ లైన్స్ అంటే ముఖ్యమైనటువంటి మార్గదర్శకాలు ఏంటి, వాల్యూ ఎడ్యుకేషన్లో ఎటువంటి సిలబస్ అనేది ఉండాలి, ఈ ప్రజెంట్ సొసైటీకి సూటబుల్ అయినటువంటి అప్రోప్రియేట్ ఇన్పుట్ ఉండాలి, అట్లాగే మనం వైడ్లీ యాక్సెప్టబుల్ గైడ్ లైన్స్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. ద ఇన్పుట్ ఇన్ వాల్యూ ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ బీ ట్రూ at all times and all places. It need not restrict itself to a certain sect, creed, gender, or nationality. It has to deal with universal human values. వాల్యూ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఇన్పుట్ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదించదగిందై ఉండాలి, నిజమైందై ఉండాలి, అన్ని కాలాల్లో అన్ని ప్లేసెస్లో అంటే ఏ దేశంలో అయినా సరే ఇది యాక్సెప్టబుల్గా ఉండాలి. అట్లాగే వాల్యూ ఎడ్యుకేషను ఏదో కొద్ది మందికి, కొద్ది తెగలకి, కొద్ది దేశస్తులకి, అట్లాగే ఒక జెండర్కి సంబంధించిందై ఉండకూడదన్నమాట. యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్తో కూడిందై ఉండాలి. వాల్యూ ఎడ్యుకేషన్ ఇన్పుట్ ఇట్ మస్ట్ బి రీజనబుల్ అండ్ నాట్ బేస్డ్ ఆన్ డాగ్మాస్ అండ్ బ్లైండ్ బిలీఫ్స్. అది డాగ్మాస్ అంటే మన మూఢ ఆచారాలు, మూఢ విశ్వాసాలతో కలిసిందై ఉండకూడదన్నమాట. ఇట్ కెనాట్ బి ఎ సెట్ ఆఫ్ సెర్మన్స్ ఆర్ డూస్ అండ్ డోంట్స్. ఇందులో సెర్మన్స్ ఇలా ఫాలో అవ్వండి, అలా ఫాలో అవ్వండి, ఇది చేయొద్దు, ఇది చేయండి, ఇట్లాగా రెస్ట్రిక్టెడ్ రూల్స్ తోటి ఇది ఉండకూడదన్నమాట. ఇందులో రూల్స్ ఏమీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అలాంటి ఇన్పుట్ ఉండాలి వాల్యూ ఎడ్యుకేషన్లో. న్యాచురల్ అండ్ వెరిఫైయబుల్. ద ఇన్పుట్ నీడ్ టు బీ యాక్సెప్టబుల్ ఇన్ ఏ న్యాచురల్ మేనర్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ద వాల్యూస్ మస్ట్ బీ వెరిఫైయబుల్ టు ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ ట్రూ ఫర్ అస్ అండ్ లీడ్ టు అవర్ హ్యాపీనెస్. ఇవి చాలా న్యాచురల్గా వెరిఫైబుల్గా కూడా ఉండాలి. వాల్యూ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఇన్పుట్ అంటే మనం చాలా చాలా సహజంగా మనం ఆమోదించగలిగినట్లు ఉండాలి. అట్లాగే ఇది వెరిఫై చేసుకొని ఇది కరెక్టా కాదా, ఇది మనకి సరిపోతుందా లేదా, మన హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుందా లేదా అనేది కూడా మనం చూసుకోవడానికి వీలుగా ఉండాలి. వాల్యూ ఎడ్యుకేషన్ ఇన్పుట్ ఎలా ఉండాలి? ఇట్ మస్ట్ బీ ఆల్ ఎన్కంపాసింగ్. ఇట్ మస్ట్ బీ ఎయిమ్డ్ ఎట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ కాన్షియస్నెస్ అండ్ లివింగ్. మన కాన్షియస్నెస్ని, మన జీవిత విధానాన్ని ఇది ప్రభావితం చేసి మార్చగలిగిందై ఉండాలి. ఇట్ హ్యాస్ టు permeate into all dimensions of our living, namely thought, behavior, work and realization at all levels of living, namely individual, family, society and nature. ఇది వాల్యూ ఎడ్యుకేషన్ మనం నేర్చుకున్నటువంటి విలువలు మనలోకి, మన జీవితంలోకి చొచ్చుకొని పోయి అట్లాగే మన ఆలోచనలని, మన ప్రవర్తనని, మన పనిని మార్చగలిగి ఉండాలి. అట్లాగే మన లివింగ్లో అంటే ఇండివిజువల్ లెవెల్లో కానీ, మన ఫ్యామిలీలో కానీ, సొసైటీలో, నేచర్లో మనం జీవించే విధానాన్ని ఇవి ప్రభావితం చేయగలిగి ఉండాలి. రియలైజేషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనము ఏమి ఆలోచిస్తున్నాము, ఏం చేస్తున్నాము, అట్లాగే మన బిహేవియరు సొసైటీలో ఎలా ఉంది అనేది ఒక హ్యూమన్ వాల్యూస్తో కూడి ఉండాలి అనే రియలైజేషన్ మనకి రావాలి. అట్లాగే మన లివింగ్లోనే మనం ఎలా నేచర్తో బిహేవ్ చేస్తున్నాము అనేది కూడా మనకి తెలియాలి. వాల్యూస్ని బట్టి మనం లైఫ్ లీడింగ్ టు హార్మోనీ. వాల్యూ ఎడ్యుకేషన్ హ్యాస్ టు ఎనేబుల్ అస్ టు బీ ఇన్ హార్మోనీ విదిన్ అండ్ ఇన్ హార్మోనీ విత్ అదర్స్. ఇక్కడ వాల్యూ ఎడ్యుకేషన్ అనేది దీని అల్టిమేట్ గోల్ ఏంటంటే హార్మోనీ ఇన్ ద సెల్ఫ్, అంటే ఇండివిజువల్ లెవెల్లో హార్మోనియస్గా, హ్యాపీగా, పీస్ఫుల్గా ఉండడం. అట్లాగే ఫ్యామిలీలో కానీ, సొసైటీలో కానీ మన బిహేవియర్తో మనం హార్మోనీని నెలకొల్పగలగాలన్నమాట. సో వాల్యూ ఎడ్యుకేషన్ దీనివల్లనే మనం హార్మోనియస్గా సొసైటీలో కానీ, ప్రకృతిలో ఎవరికీ హాని చేయని రీతిలో మనం నివసించడానికి వీలైనటువంటి ఇన్పుట్ మనకి వాల్యూ ఎడ్యుకేషన్ ఇస్తుందన్నమాట. The content of value education is expected to include all dimensions of human being and all levels of one's living.
ఇక్కడ వాల్యూ ఎడ్యుకేషన్లో సిలబస్ ఏముండాలి, ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అంటే మన జీవితంలో ఏమేమి డైమెన్షన్స్ ఉన్నాయి అంటే మన థాట్, బిహేవియర్, వర్క్లో మనం ఎలాంటి వాల్యూస్ ఫాలో అవ్వాలి, అట్లాగే మన ఆల్ లెవెల్స్ ఆఫ్ లివింగ్ అంటే మన ఇండివిజువల్ లెవెల్, ఫ్యామిలీ లెవెల్, సొసైటీ లెవెల్, నేచర్ లెవెల్లో మనం ఎలాగ జీవించాలి అనేది తెలియజేయాలి. వాల్యూ ఎడ్యుకేషన్ యొక్క స్కోప్ ఏంటి? ద స్కోప్ ఆఫ్ స్టడీ. వాల్యూ ఎడ్యుకేషన్ మస్ట్ ఇంక్లూడ్ ఆల్ డైమెన్షన్స్, థాట్, బిహేవియర్, వర్క్ అండ్ రియలైజేషన్ అండ్ ఆల్ లెవెల్స్ ఆఫ్ లివింగ్, ఇండివిజువల్, ఫ్యామిలీ, సొసైటీ అండ్ నేచర్. అది ఎంతవరకు, దీని స్కోప్ ఏంటి, ఎంతవరకు మనం వాల్యూ ఎడ్యుకేషన్ ఉపయోగించుకోవచ్చు, ఏ ఏ విషయాల్లో మాత్రమే ఇది పనిచేస్తుంది అంటే ఫలానా పర్టికులర్గా కొన్ని విషయాలు కాదు, ఆల్ డైమెన్షన్స్, మన థాట్, బిహేవియర్, వర్క్, రియలైజేషను అంతా కూడా ఇది ప్రభావితం చేయగలిగి ఉండాలి. ఆల్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ లివింగ్, ఇండివిజువల్, ఫ్యామిలీ, సొసైటీ అండ్ నేచర్. మానవ జీవితంలో ఉన్నటువంటి ఆల్ లెవెల్స్లో వాల్యూ ఎడ్యుకేషన్ అనేది ఉపయోగపడే విధంగా మనం ఇన్పుట్ని మనం తయారు చేయాల్సి ఉంటుందన్నమాట.